సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గిరిజన గురుకుల పాఠశాలను శుక్రవారం రాత్రి మున్సిపల్ పరిపాలన అర్బన్ డెవలప్మెంట్ డిప్యూటీ సెక్రటరీ సిహెచ్ ప్రియాంక సందర్శించి విద్యార్థులతో మమేకమై ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గురుకులాలన్నీ సందర్శించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు పోషకాలతో కూడిన ఆహారం అందించడంలో లక్ష్యంగా సాగుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల స్టడీ అవర్ పరిశీలించి వారి పాఠ్యపుస్తకాల్లోని ఎకనామిక్స్ 17వ పాఠంలోని ప్రశ్నలను అడిగి వారి ద్వారా వచ్చిన సమాధానం మెచ్చుకున్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్య ముఖ్యమైనది. విద్యార్థులు ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దుర్గా భవాని, ఉపాధ్యాయులు సుజాత, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ జీడిపి ఎంత ఉంది? 50 అన్నావు కదా. దాంట్లో 100 రూపాయల్లో 16 రూపాయలు మాత్రమే అగ్రికల్చర్ నుంచి వస్తుంది. మనం ఒక 100 రూపాయలు సంపాదించే దాంట్లో 16% అగ్రికల్చర్ నుంచి వస్తుంది. కానీ పాపులేషన్ ఎంతమంది అగ్రికల్చర్ మీద పనిచేస్తున్నారు? 43%. అది కరెక్టా? 2019 మేడం. ఈ ఇయర్లోనే 43% ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఓన్లీ 19% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మన ఎకానమీ. అర్థమైంది? ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు రకరకాల ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పారా ఏదైనా? లైక్ జాబ్ లేకపోవడం గురించి దానికి ఏదైనా ఉందా సబ్జెక్ట్ మీకు? అన్ఎంప్లాయ్మెంట్లో రకరకాల అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి. చదివారా? కొన్ని చెప్తారా రకరకాల అన్ఎంప్లాయ్మెంట్స్? Under unemployment, disguised unemployment, frictional unemployment, seasonal unemployment. So many people in agriculture are disguised unemployment. వాళ్ళు కాంట్రిబ్యూట్ ఎక్కువ చేయలేదు, బట్ స్టిల్ అందుకే మనకి అగ్రికల్చర్ నుంచి తక్కువ వస్తుంది. 3% వస్తుంది. 43% మంది అగ్రికల్చర్లో ఉన్నారు. అదేవిధంగా ఇట్ గివ్స్ రా మెటీరియల్ టు ఇండస్ట్రీస్ కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా రూరల్ ఏరియాస్ మార్కెట్స్ రైతులు ఉంటాయి. కన్స్యూమర్ కొనే వాళ్ళకు తగ్గ రేట్లో ఉంటుంది. ఈరోజు ఇక్కడ చివ్వెంల ఎస్టీ గురుకుల్ హాస్టల్లో నైట్ స్టే కోసం రావడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మన గురుకులాలు ఎంతో ఇప్పుడు డైట్ ఛార్జెస్ చేంజెస్ వల్ల కానీ, మెనూ చేంజెస్ వల్ల కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్లో కానీ చాలా బెస్ట్గా ఉన్నాయి.
అందుకు అది ఎలా ఉన్నాయి ఏంటి ఎట్లా రన్ చేస్తున్నారు అని విమెన్ ఐఏఎస్ ఆఫీసర్ని గవర్నమెంట్ ఒక్కొక్క హాస్టల్కి వెళ్ళి నైట్ స్టే చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని మోటివేట్ చేసి అదేవిధంగా నిజంగా మన ఫుడ్ మెస్ ఎట్లా ఉంది, మన స్టోర్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, వచ్చే ఫుడ్ యొక్క క్వాలిటీ ఎట్లా ఉంది అన్నది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నేను సూర్యాపేట జిల్లాలో ఇక్కడ ఎస్టీ గురుకుల్ చివెంలో రావటం జరిగింది. ఇప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది. సో వాళ్ళతో కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ ఏ లెవెల్లో ఉంది, ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు సబ్జెక్ట్ని అన్నది కూడా ఒక్కొక్క క్లాస్కి వెళ్ళి అర్థం చేసుకోవడం జరుగుతుంది. రేపు మార్నింగ్ వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేసి నైట్ స్టే చేసి అదేవిధంగా అక్కడి నుంచి దీని పరిస్థితి అంతా కూడా ఒక రిపోర్ట్ మాదిరిగా తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరుగుతుంది.